Welcome to the English online class. Today topic is digging. In this semester we have two poems. First one Once Upon a Time and second one Digging. This is the last poem for this semester. Digging ante త్రవ్వడం అని అర్థం. First of all, let us see what is the introduction of the poem. The present poem Digging is written by Seamus Heaney. He was born in 1939. He was awarded Nobel Prize in 1995 for literature. This is the introduction of the Digging. In this present poem, digging means there are external and internal meanings are there. External meanings are a person who dig for plants is called digging, and the second meanings a person who dig for knowledge is called digging. So there are the two shades of this poem. It is a simple and inspirational poem. Let us discuss what is the central theme of the poem. The poet is ready with a pen in his hand to write. His pen is on paper and his ears are on the noise his father is making in the garden. So the poem is start with the poet. Who is the poet? Seamus Heaney. Seamus Heaney is ready for to write something. He was on the paper. So at the same time, some noise. He heard some noise, which from his father is doing something in the field. The poet heard that noise. When he heard the noise, he turned what his father is doing in the field. He begins to think of his father and grandfather. Is digging in the garden. So when the poet is observed and turned and observed what his father and grandfather is doing there, and his father is doing something in the field. His father is digging for the plant in the field. అంటే ఇతను చూసేటప్పటికి తన తండ్రి ఏం చేస్తున్నాడంటే తన పొలంలో, అంటే తన ఇంటికి దగ్గరగానే తన పొలం ఉంటుంది, ఆ పొలం దగ్గర తన ఫాదర్ ఏదో తవ్వుతున్నాడు. సో అది ఈ కుర్రవాడు, ఈ పోయెట్ గమనించాడండి. It drives him to the memories of his father working in the field when he was a young boy. So at the same time he remember when he was father was in the young boy, he is doing in the field. అంటే తన పిల్లవాడి యొక్క తండ్రి చిన్నతనంలో ఉండగా అతని తండ్రి కూడా అప్పటి నుంచే ఈ యొక్క డిగ్గింగ్ అని చేస్తున్నాడు. అంటే ఏం తవ్వుతున్నాడు ఇతను అంటే పొటాటో డిగ్గింగ్, అంటే పొటాటో పంటని ఇతను పండిస్తున్నాడు. ఎవరు? ఈ పోయెట్ యొక్క పిల్లవాడు పొటాటో యొక్క పంటని పండిస్తున్నాడు. అది ఇతను చూశాడు. అంటే ఇతని మళ్ళీ ద పోయెట్ మెమరీస్, అంటే ఇతను ఒక 20 years పాస్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే తన ఫాదర్ యొక్క ఫాదర్, అంటే ఇతని యొక్క గ్రాండ్ ఫాదర్ కూడా తవ్వడం ద్వారా తన పంటను వేయడం జరుగుతుంది అని చెప్పాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ తన గ్రాండ్ ఫాదర్ పొలంలో పనిచేశాడు, అట్ ద సేమ్ టైం తన ఫాదర్ కూడా పొలంలో పనిచేస్తున్నాడు. అంటే పొలాన్ని డిగ్ చేసి ఈ యొక్క విత్తనాలు నాటడం కానీ జరుగుతుంది. ఇతను తన ఫాదర్ ఏ పంట పండించేవాడంటే పొటాటో అని, కానీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఏం పండించేవాడంటే ఫ్యూయల్స్ అండ్ పీట్ హార్వెస్టర్. హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ పీట్ హార్వెస్టర్. పీట్ మీన్స్ ఏంటంటే వంటను నూనె తయారు చేసి ఆ పంటను పండించాడు. ఇట్స్ లైక్ ఏ సన్ఫ్లవర్ అని. అంటే గ్రాండ్ ఫాదర్ ఏమో ఏం చేసేవాడు, వంట నూనెకి
సంబంధించిన సన్ఫ్లవర్ లాంటి పంటను పండించేవాడు. ఇతను ఫాదర్ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు తన ఫాదర్ ఏం చేస్తున్నాడు, పొటాటో డిగ్గింగ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ బోత్ ఆర్ ఫార్మర్స్. ఎవరు, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఫార్మర్స్ అని. బట్ వాళ్ళ చేతిలో ఏమున్నదని చెప్పాడంటే డిగ్గింగ్ సంబంధించిన పార కనిపించింది. సో తన ఫాదర్ చేతిలో ఉన్న పార చూసి ఇతను ఏమనుకుంటున్నాడంటే, తను ఇప్పటికీ పోయిట్ యొక్క హ్యాండ్స్లో ఏముంది, పెన్ ఉంది. అంటే తన ఫాదరు అంటే గ్రాండ్ ఫాదర్ ఏమిచ్చాడు తనకి అంటే తనకు వారసత్వంగా ఏమొచ్చాడు, పొలాన్ని దున్నుకుని వ్యవసాయం చేసుకోమని తనకు వారసత్వంగా తన కుమారుడికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ పోయిట్ యొక్క తండ్రి ఏం చేశాడు, తనలా కష్టపడకూడదని, తనలాగా తన కుమారుడు కష్టపడకూడదని ఇతనికి తన చేతికి ఏమందించాడంటే కళాన్ని అందించాడు. అంటే ఇక్కడ పోయిట్ 3 జనరేషన్స్ యొక్క జ్ఞాపకాన్ని ఇక్కడ రిమెంబర్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, గ్రాండ్ ఫాదర్ తన ఫాదర్కి ఏమిచ్చాడు, తనకు వంశపారంపర్యం వ్యవసాయం చేసుకుని తనలాగే తన కుమారుడు కూడా వ్యవసాయం చేసుకుని జీవించాలని అనుకున్నాడు. కానీ పోయిట్ యొక్క ఫాదర్ ఏమనుకున్నాడంటే, తనలా కష్టపడకుండా తన పిల్లవాడు చదువుకోవాలని ఎంతో ఎడ్యుకేటెడ్ చేసి తనకి ఈ చేతికి పెన్నును అందించడం జరుగుతుంది. అంటే 3 జనరేషన్లో మార్పు అనేది ఇక్కడ కనిపించి, ఎవరి దగ్గరికి వచ్చినప్పటికీ, పోయిట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ చేంజెస్ అనేది కనిపించింది. అందుకని ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడంటే, సీమస్ హేని వాట్ వి లర్న్ ఫ్రమ్ దిస్ పోయం అనేది మనకు అర్థం చేసుకుంటే, అక్కడ అప్పుడు ఐరిష్ పీపుల్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, అప్పుడు ఐరిష్ పీపుల్ ఎలా ఉండేవారంటే వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కువ మంది జీవించేవారు. దే డిపెండ్ ఆన్ ది ఫార్మర్స్ ఫీల్డ్. కానీ ద పోయిట్కి దగ్గరికి వచ్చేసరికి టర్న్ అయ్యింది. అంటే ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఆలోచించడం జరుగుతుంది. ఏమని ఆలోచించాడు ప్రతి ఫాదర్ యొక్క ఫార్మర్సును, తన పిల్లవాడిని చదివించాలి, తన పడ్డ కష్టం తన పిల్లవాడు పడకూడదని ప్రతి ఫార్మర్స్ ఏం చేసేవాడంటే పిల్లవాడిని చదివించడం జరిగింది. అందువల్ల పోయిట్ చేతిలోకి ఏమొచ్చిందంట, పెన్ వచ్చింది. సో ఇప్పుడు 3 పర్సన్స్ ఆర్ డిగ్గింగ్ అన్నాడు. అంటే గ్రాండ్ ఫాదర్ డిగ్గింగ్ చేశాడు అండ్ ద ఫాదర్ డిగ్గింగ్. కానీ ఇక్కడ పోయిట్ యొక్క డిగ్గింగ్ ఏంటి, హీ డిగ్గింగ్ ఇన్ ది పాస్ట్. అంటే పాస్ట్ని త్రవ్వుతున్నాడు, అంటే తన యొక్క మెమరీస్ త్రవ్వుతున్నారు. అంటే బోత్ ఆర్ ఈజ్ ఫర్ డిగ్గింగ్ అని. సరే చూద్దాం. ద పోయిట్ టెల్ హస్ 3 జనరేషన్ ఆఫ్ ది పోయిట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిగ్గింగ్. హిజ్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ ఆర్ ఫార్మర్స్. దే వర్క్డ్ ఇన్ ఫీల్డ్. హిజ్ గ్రాండ్ ఫాదర్ డిగ్ ఫర్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్. చెప్పాను కదా, వంట చెరకు తయారయ్యేదాన్ని పండించేవాడని. హిజ్ ఫాదర్ డిగ్ ఫర్ పొటాటో. అంటే పోయిట్ ఫాదర్ ఏం తవ్వాడంటే పొటాటోను తవ్వి పంటను పండించేవాడు. హీఈస్ నౌ డిగ్గింగ్ అప్ హిజ్ మెమరీస్. సో పోయిట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క మెమరీస్ని డిగ్ చేస్తున్నాడని చెప్తున్నాడు. హీజ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వర్క్డ్ విత్ ఏ స్పాడ్. సో ఇతని ఫాదరు గ్రాండ్ ఫాదర్ కూడా దేనితో పనిచేసేవారంటే స్పార్తో పనిచేసేవారు. వైల్ హీ వాజ్ వర్కింగ్ విత్ ఏ పెన్. కదా ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, తన పెన్తో పనిచేస్తున్నాడు. అంటే తన ఫాదరు గ్రాండ్ ఫాదరు కూడా ఆ పారతో పనిచేస్తుంటే ఇతను దేంతో పనిచేస్తున్నాడు అంటే పెన్తో పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ చేంజ్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ వరకు, ఫాదర్ నుంచి ఈ పోయిట్ వరకు అని చేంజెస్ అయింది. ఆ పార నుంచి ఎలా టర్న్ అయింది, పెన్ వరకు టర్న్ అయింది. అందుకనే మన పేరెంట్స్, ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించవలసిందంటే, చాలామంది పేరెంట్స్ కూడా పొలాల్లో కష్టపడి ఎంతో శ్రమపడి ఆ శ్రమ తన పిల్లవాళ్ళు పడకుండా ఉండాలని చాలామందిని చదివించడం జరుగుతుంది. ఎందుకంటే నాలాగా నా పిల్లవాడు కష్టపడకూడదు, నాలాగా మా అమ్మాయి కష్టపడకూడదని వాళ్ళు చాలా శ్రమపడి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే తన తండ్రి పడ్డ కష్టాన్ని తాను పడుతున్నా కూడా తను పిల్లవాడు పడకూడదని తన చేతికి కళాన్ని అందించాడు. అలాగే మన పేరెంట్స్ కూడా మనకి ఏమందించారు, వారి కళాన్ని అందించారు. మీ పేరెంట్స్ ఒకవేళ కొంతమంది పేరెంట్స్
తాపి పని చేయొచ్చు, కొంతమంది పేరెంట్స్ వ్యాపారాలు చేయొచ్చు, కొంతమంది పేరెంట్స్ అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇలాగే వ్యవసాయం అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్న కుల వృత్తిపరంగా ఏం చేసినా తన పిల్లవాడు మాత్రం ఆ వృత్తి చేయకూడదని చదివించడం జరుగుతుంది. అంటే ఒక మార్పు అనేది ఆ పేరెంట్స్లోకి రావడం వల్ల మనం ఈరోజు ఎడ్యుకేటెడ్గా రాణించగలుగుతున్నామని మనం గమనించాలని. అందుకని ఇక్కడ పోయిట్ ఎందుకని ఇది ఇన్స్పిరేషనల్ పోయం అని ఎందుకు అంటున్నానంటే దీని నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఎలా అవ్వాలి? ఆ పోయిట్ ఫార్మర్ ఏ విధంగా ఆలోచించాడు, నీ ఫార్మర్ మా ఫార్మర్ కూడా అలా ఆలోచించారు కాబట్టి మన చేతికి ఏమొచ్చిందంటే పెన్ను వచ్చింది. సో అందుకని ఎవర్ స్టూడెంట్స్ డిగ్ ఫర్ నాలెడ్జ్. అంటే వెన్ ఎవర్ ఇన్ లేజర్ టైమ్ యూ మస్ట్ యూటిలైజ్ ది టైమ్ without reading anything. You must concentration on the lesson and what the poet is telling అని. సో ప్రతి ఒక్కరు కూడా మనం కాన్సన్ట్రేషన్గా విని నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలనేది మన యొక్క ఈ పోయం యొక్క ఉద్దేశంగా మనకి కనబడుతుంది. సో వెన్ ది లాస్ట్ లైన్, ఈవెన్ దో బోత్ ఆర్ sacred to writer, he dig his memories and write about his native ఐర్లాండ్. ఇది ఏంటంటే అప్పట్లో ఉన్న ఐర్లాండ్ పీపుల్ యొక్క స్థితిగతుల్ని మనకి ఈ పోయిట్ వివరించడం జరుగుతుంది. అంటే అప్పట్లో ఐర్లాండ్ పీపుల్లో ఎలా ఉండేదంటే సగం మంది పైగా అంటే ఎక్కువ మంది మెజారిటీ మెంబర్స్ ఏం చేసేవారంటే వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవాళ్ళు. అంటే అప్పట్లో ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేదని ఈ పోయిట్ మనకి ఈ పోయం ద్వారా చెప్పడం. అంటే ఎక్కువ మంది అప్పుడు ఫార్మర్స్ ఉన్న టైంలో ఏం చేసిందంటే అప్పుడు మార్పు అనేది వచ్చింది. పోయిట్ యొక్క స్టేజ్ వచ్చినప్పటికీ ఈ పోయిట్ యొక్క స్టేజ్ అనేది వచ్చినప్పటికీ ఏం చేసిందంటే కొంతమందికి చేతుల్లోకి పెన్ అనేది రావడం, అంటే కొంతమంది ఎడ్యుకేటెడ్గా మారుతున్నారు. ఐర్లాండ్ పీపుల్ యొక్క ప్రజలు ఎలా మారుతున్నారంటే డైవర్ట్ అవుతున్నారు. దేని నుంచి? వ్యవసాయం నుంచి ఎడ్యుకేషన్ వైపు డైవర్ట్ అవుతున్న సమయంలో ఈ పోయిట్ అనేది పోయం మనకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కూడా అంటే ఇన్ అవర్ కంట్రీస్లో కూడా చాలామంది ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో మనకి ఉన్నప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ ఆలోచించి తన పిల్లవాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. కాబట్టి ఇప్పటికి ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు అందుబాటులోకి రావడం, ప్రతి ఒక్క రూరల్ ఏరియాస్లోనూ కూడా పిల్లలు చదువుకుని నాలెడ్జ్ సంపాదించుతున్నారనేది మనకి ఈ పోయం ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని ఏం చేస్తున్నారంటే ఇది సింపుల్ అండ్ ఇన్స్పిరేషనల్ పోయం అని ఎందుకంటున్నామంటే దీని నుంచి మనం మన పేరెంట్స్ పడ్డ కష్టాన్ని మనం గుర్తించి మన ఎడ్యుకేషన్ పట్ల మనం ఉంటే మన ఫాదర్ చేతిలో ఉన్న ఆ పనిముట్టను లేదా పరికరం నుంచి మన చేతిలో ఉన్న పెన్ను యూజ్ చేసి మన లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకుని మన లైఫ్ని ఒక బెటర్ ప్లేసెస్లోకి విల్ బి ఏ బ్రైట్ స్టూడెంట్ ఇన్ ది ఫ్యూచర్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఇట్స్ ఏ సింపుల్ 4 lines స్టాంజెస్ వేన్స్. సో దిస్ ఈస్ ఫర్ ది డిగ్గింగ్. ద పోయం విల్ బీ కంప్లీటెడ్. ఇప్పటి వరకు మనం పోయిటరీలో టూ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం, అలాగే ప్రోజ్లో ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ స్టోరీలో ద బిలవ్డ్ చారిటీర్స్. సో మనకి మొత్తం ప్రోజ్లో ఒకటి, పోయిటరీలో 2, షార్ట్ స్టోరీస్ ఒకటి. అంటే మనకి ఇంకా రిమైనింగ్ 2 టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. అది ప్రోజ్లో ఒకటి అండ్ షార్ట్ స్టోరీస్లో ఒకటి. ఇది కంప్లీట్ అయితే మనకి ఈ సెమిస్టర్లో లెసన్స్ మనకి థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. దెర్ ఆర్ 2 టాపిక్స్ రిమైనింగ్. సో ద పోయం విల్ బీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.